దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి పోయిన వారం సోమవారము, బుధవారము, శుక్రవారము ఆశ్చర్యకరమైన దేవుని యొక్క మాటలు మనం వినడానికి ఈ ఆన్లైన్ గాస్పల్ ప్రోగ్రాం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని తెలియచేయడానికి ఈ యొక్క ప్రోగ్రాంను దేవుడు ఎంతో విరివిగా వాడుకుంటున్నందుకు దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయిన వారం దేవుడు మాట్లాడిన ప్రతి మాట అనేకుల హృదయాలను కదిలించి కొందరి జీవితాలకు పశ్చాత్తాపాన్ని కలుగచేసి కొందరి జీవితాలను విశ్వాసంలో బలపరిచి స్థిరపరిచింది అని కామెంట్ పెట్టినప్పుడు, ఫోన్ చేసినప్పుడు అది నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది, ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఈ చివరి దినాల్లో దేవుడు కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మార్చబడాలి అని, తయారవ్వాలి అని. ఈ చివరి దినాల్లో కొన్ని సమస్యలను బట్టి, బాధలను బట్టి, పరిస్థితులను బట్టి విశ్వాస జీవితం కోల్పోయి దేవుని కలిగి ఉన్నప్పటికీ సంతోషం లేని వారిగా, దేవుని చేత ఎలా బలపరచబడాలో తెలియలేని స్థితిలో వారు ఉన్నప్పుడు దేవుని చేత ఎలా బలపరచబడాలనే మాట చాలామందిని బలపరిచిందిగా, యథార్థత కలిగి ఉండాలని నేర్పించినట్లుగా వారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అందుకే సత్య విషయమైన అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మన బ్రతుకులో కలిగి ఉంటే మనం పడిపోం, మనము దిగజారం. దేవుణ్ణి ఎంతగా మనం తెలుసుకుంటామో అంతగా విశ్వాసంలో బలపరచబడతాం, అంతగా విశ్వాస జీవితంలో స్థిరపరచబడతాం, ఇంకా లోతుగా నడిపించబడతాం. అలా నడిపించబడాలనే దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేరేపణను బట్టి ఇక ఆన్లైన్ గాస్పల్ ప్రోగ్రాం ఈ ఆన్లైన్ ద్వారా ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా తెలియచేసి అప్లోడ్ చేసి అనేకులకు దీవెనకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. మంచిది. మరొక వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ వారంలో కూడా ప్రభువా, వారంలో 3 రోజులు నీ పాద సన్నిధిలో మేము గడిపి నీ మాటలు మేము ధ్యానించాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చేటువంటి ప్రేరేపణలు, దేవుడిచ్చేటువంటి తలంపులు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు హృదయాంతరంగాల్లో వినిపించే మెల్లని స్వరము, ఆ మాటను బట్టి వాక్యాన్ని సిద్ధం చేసుకుని, ఎందుకంటే ఆయన హృదయంలో పరిశోధించు దేవుడు కాబట్టి ఎవరు ఎక్కడ ఏ ప్రదేశాల్లో ఉన్నా వారిని ఆయన చూస్తున్నాడు. వారి అవసరత ఏంటో తెలిసిన దేవుడు కాబట్టి, వారితో మాట్లాడే దేవుడు కాబట్టి, వారి అవసరతలు ఎరిగిన దేవుడు కాబట్టి వారికి అవసరమైన మాటలు ఆయన అందిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనము ధ్యానించే అంశం, తెలుసుకునే అంశం ఏమిటంటే, నిన్ను ప్రేరేపించేది ఎవరు, దేవుడా సాతానా అనే అంశాన్ని ఈరోజు ధ్యానించాలనుకున్నాం. ప్రేరేపించేది ఎవరు? అసలు ప్రేరేపణ ఎలా కలుగుతుంది? ప్రేరేపణ అంటే ఏంటి? ప్రేరణ అంటే ఏంటి?
మన హృదయాంతరంగాల్లో, మన మనసులో మనకు ప్రేరణ ఏ విధంగా కలుగుతుంది, ఎవరు చేస్తారు, ఆ ప్రేరేపణ బట్టి మనకి నడవడిక ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రేరేపణ బట్టి మన ఆలోచించే విధానం ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రేరేపణ బట్టి మన భవిష్యత్తును ఏ విధంగా మనం మలుచుకోగలుగుతాం, క్రైస్తవుడిగా ఎలాంటి ప్రేరేపణ కలిగి ఉండాలి, ఏ విషయంలో ప్రేరేపణ కలిగి ఉండాలి, అసలు వారిని ప్రేరేపించేది ఎవరు వాళ్ళు తెలుసుకోగలిగితే వారి జీవితంలో వారి కలిగే ప్రతి ప్రేరేపణను క్యాలిక్యులేట్ చేసుకొని, జడ్జ్ చేసుకుని, ఇది కరెక్టా కాదా అని ఆలోచించుకొని విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటారు అనే ఉద్దేశంతో దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి ఆ ప్రేరేపణ ఎవరి ద్వారా కలిగిందో, ఎలా కలుగుతుందో, దాని యొక్క పర్యవసానం విశ్వాస జీవితంలో ఏ విధంగా ఉంటుందో తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ టైటిల్, నిన్ను ప్రేరేపించేది ఎవరు, దేవుడా లేక సాతానా అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందుగా దేవుని యొక్క మహోన్నతమైన ఆయన కృప మన హృదయాంతరంగాల కావలిగా ఉండి వాక్యం విని నేర్చుకుని అర్థం చేసుకునేటట్టుగా మన జీవితాల్లో ఆయన క్రియ జరిగించాలని ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. తలలో వంచాలి. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ మహాకృపను బట్టి, కనికరమును బట్టి ప్రతి వారము 3 రోజులు ఈ ఆన్లైన్ గాస్పల్ ప్రోగ్రాం ద్వారా వివిధ ప్రాంతాల్లో, వివిధ పరిస్థితుల్లో ఉంటున్నటువంటి విశ్వాసులను, నీ బిడ్డలను మీరు బలపరచుటకు ఈ ప్రోగ్రాం మీరు వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రం. దేవా, ఈ చివరి దినాల్లో వీటినెల్లా మేము తప్పించుకొని మీరు దిగు వచ్చినప్పుడు నీ ఎదుట తప్పించబడిన మేము శక్తిగల వారిగా నీ ఎదుట నిలబడటానికి కావలసినటువంటి మెలకువ కలిగిన ప్రార్థన, మెలకువ కలిగిన విశ్వాస జీవితం మా జీవితాల్లో మేము కలిగి ఉండి అంతం వరకు మా రక్షణను మేము కాపాడుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని, ఆన్లైన్ ద్వారా ఎవరైతే వింటున్నారో వాళ్ళ హృదయంలో మీరు తెరిచి వారి బ్రతుకుల్లో కలుగుతున్నటువంటి ప్రేరేపణలు ఏ విధంగా కలుగుతుంది, ఎవరు చేస్తున్నారో వారికి నేర్పించి ప్రతి ప్రేరేపణ దేని వలన కలుగుతుందో అర్థం చేసుకొని నీ వలన కలిగే ప్రేరేపణలు, సాతాను వలన ప్రేరేపణలు మేము వాటిని విభజించి మా జీవితాలకు అవసరమైన ప్రేరణ పొంది ముందుకు సాగే కృప మాకు అనుగ్రహించమని, నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శబ్దం ప్రియులారా, ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనము ధ్యానించే అంశం ప్రేరేపణ. ఎవరు మనల్ని ప్రేరేపిస్తున్నారు, అసలు ఈ ప్రేరేపణ ఎక్కడ కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది, ప్రేరేపణ అంటే ఏంటి అని మనం ధ్యానించే ముందు దేవుడు మానవుణ్ణి నిర్మించిన విధానాన్ని కానీ మనం గమనించినట్లయితే మనుషుణ్ణి 3 భాగాలుగా మనం చూడవచ్చు. శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణాత్మ దేహంతో ఉంచాడు. తన పోలిక దేవుడు ఆత్మ గనుక ఆత్మ నిరాకారంతో ఉంటుంది. ఆత్మ అండ్ భౌతిక రూపం లేనిది ఆత్మ.
మరి ఆయన పోలికగా మార్చబడాలి, ఆయన పోలికలో నిర్మించాలి అన్నప్పుడు ఒక రూపం కావాలిగా. అందుకే భౌతిక రూపాన్ని దేవుడు మట్టి ద్వారా మానవుని నిర్మించి, అంటే ఆ నిర్మించే విషయంలో ఆయన గుణగణాలను బట్టి మన బ్రతుకుల్లో, అంటే ఈ యొక్క మట్టి శరీరానికి ఆయన చూడగలడు కాబట్టి కళ్ళు, వినగలడు కాబట్టి చెవులు, నడవగలడు కాబట్టి కాళ్ళు, చేయగలడు కాబట్టి చేతులు, అంత మాత్రమే కాకుండా మనం బ్రతకడానికి అవసరమైనటువంటి శక్తిని మనకు అనుగ్రహించి ఆలోచించగలిగిన దేవుడు కాబట్టి జీవవాయువును ఊదగా జీవించు ఆత్మగా ఆయన నాసికా రంధ్రాలు తనకు జీవం కలిగిన వాయువును ఊదినప్పుడు ఆ జీవంలో ఏముంటుందంటే ప్రాణము ప్లస్ ఆత్మ. ప్రాణము ఆత్మ. ప్రాణమేమో దేహాన్ని జీవింపజేస్తుంది, అంటే బ్రతికింపజేస్తుంది. బ్రతికింపబడిన దేహంలో ప్రాణం ద్వారా ఆత్మ జీవిస్తుంది. బ్రతికింపబడిన దేహంలో, అందుకనే ఒక భక్తుడు అంటాడు, ఈ దేహం అనేది ఆత్మకు ఒక రెంటెడ్ హౌస్ అంటాడు, అద్దె కొంప, కొంతకాలం ఉంటుంది. ఈ శరీరం అనేది ఆత్మకు ఒక బాహ్య కవచంలాగా, ఆత్మ నివసించడానికి యోగ్యమైనటువంటి స్థితి కలిగిన ఒక బాహ్య కవచంగా ప్రాణము లేదా మనస్సు అనేది అంతరంగంలో, అంటే ఈ శరీరంలో ఆయన నివసించడానికి కావలసినటువంటి స్థానాన్ని ఏర్పరిచేదిగా ఉంటుంది. మనలో ఉన్నదంటే జీవాత్మ. ఆయన జీవాన్ని మనలో ఊదేం కాబట్టి మనం జీవిస్తున్నాం. ఆయన చూడగలడు కాబట్టి మనం చూస్తున్నాం. ఆయన వినగలడు కాబట్టి మనం వింటున్నాం. ఆయన ఆలోచించగలడు కాబట్టి మనం ఆలోచిస్తున్నాం. ఆయన దేనినైనా సరే అర్థం చేసుకోగలిగిన దేవుడు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోగలుగుతాం. అందుకనే దేవుని ఆత్మ యెషయా గ్రంథంలో ఉంటుంది, జ్ఞాన వివేచనకు ఆధారమగు ఆత్మ, బలానికి ఆలోచనకు ఆధారమైన ఆత్మ అంటాను. అంటే జీవాత్మను, అంటే ఆ ఆత్మను మనలో ఊదినప్పుడు జ్ఞానము, వివేచన, బలము, ఆలోచన ఇవన్నీ కూడా మనుషునికి కలిగాయి. అలా కలిగాయి కాబట్టి మొదటి మానవుడు దేవుని యొక్క మాటకు ప్రేరేపించబడి పనిచేశాడు. దేవుడు ఎందుకు తయారు చేసిన తర్వాత ఏం చేశాడు? నిర్మించిన తర్వాత మీరు సేద్యపరచుటకు, ఏదైనా తోటను సేద్యపరచుటకు, కాచుటకు అక్కడ ఉంచెను. అంటే దేవునికి ఆజ్ఞ ఏంటి? అక్కడ సేద్యం చేయడం, పని చేయడం, కాచుకోవడం, జాగ్రత్తగా ఉండడం. అంటే దేవునికి మాట అతన్ని పని చేయడానికి ప్రేరేపించింది, అక్కడ ఉండడానికి, ఒక బాధ్యత కలిగి బ్రతకడానికి ప్రేరేపించింది. అంటే అతను జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ కాబట్టి దేవుని యొక్క మాటను అంగీకరించి లోబడి పని చేయడానికి ఉపయోగపడింది. అలా పని చేశాడు. ప్రేరణ, ప్రేరేపణ రెండు ఒకే విధంగా ఉన్న రెండు వేరు వేరు అర్థాలను ఇస్తుంది. ప్రేరణ, మనం ఒకరిని చూసినప్పుడు ప్రేరణ పొందుతాం. ప్రేరేపణ అంటే ప్రేరణ ద్వారా వచ్చేదే ప్రేరేపణ. ప్రేరణ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? జనరల్గా దానికి ఒక డెఫినేషన్ మనం చేసుకోవచ్చు. అంటే ప్రేరణ అంటే మనలో కలిగే ఒక ప్రేరణ ఒక పనిని చేయడానికి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక పనిని చేయడానికి కావలసిన ప్రోత్సాహాన్ని, కార్యనిర్వాహక శక్తిని మనకేం కలుగజేస్తుందంటే ప్రేరణ కలుగజేస్తుంది. ఈ ప్రేరణ అనేది
ప్రేరేపణ ద్వారా కలుగుతుంది. ప్రేరేపణ అంటే జస్ట్ ఆలోచన అంటే ప్రేరేపించిన దాన్ని బట్టి ప్రేరణ కలిగి అది చేయడానికి కావలసిన శక్తిని మానవుడు పొందుకొని తన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, సచిన్ టెండూల్కర్ మంచి ఫేమస్ బ్యాట్స్మెన్. ఒక వ్యక్తి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు టెండూల్కర్ని బట్టి ప్రేరణ పొందుతాడు. అంటే అలా చెయ్యాలి అనే ఆలోచన పొందుతాడు. అంటే ఆ ఆలోచన ప్రేరేపించబడిన తర్వాత ఆ ఆలోచన చొప్పున నడిపించేదే ప్రేరణ. ప్రేరేపించబడ్డాడు, నేను ఇలా ఉండాలి. అయితే ప్రేరేపించబడిన ఆలోచించిన వాళ్ళందరూ కూడా ఆ ప్రకారంగా చేస్తారా? లేదు. ప్రేరేపించబడిన వారు అంటే ప్రేరేపించబడడం అంటే దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అది చెయ్యాలని తలంపు కానీ కోరిక కానీ కలిగి ఉండడం, ఆలోచించడం కలిగిన వారు ఆ పని చేస్తారా? కొందరు చేస్తారు, కొందరు చేయరు. అయితే ఆ పని చేయడానికి కావలసిన శక్తిని, ప్రోత్సాహాన్ని చేద్దాం, కష్టపడదాం అని ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహపూరితమైన స్థితిని కలిగించేదే ప్రేరణ. ఈ ప్రేరణ అనేది మనలో కలిగే ప్రేరేపణను బట్టి ఉంటుంది. అంటే మనలో అనేక రకమైన ప్రేరేపణలు వస్తాయి, కానీ వాటిలో కొన్నిటిని మాత్రమే మనము ప్రేరణగా తీసుకుంటాం. అంటే వాటిని మనం గోల్గా, అవి కొన్ని మాత్రం మనల్ని ఉత్సాహపరుస్తాయి. ఖచ్చితంగా ఇది చేయాలి, ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా బ్రతకాలి అని మాత్రం కొన్నిటిని బట్టి మాత్రమే మనము ఉత్సాహపరుచుకొని మనం ఏం చేస్తాం, దాన్ని కొనసాగించడానికి కావలసిన స్ఫూర్తిని పొందుకుంటాం. ఇది మానవుని యొక్క లక్షణం. జనరలైజ్గా మనం చూస్తే ప్రేరణ అనేది ఒక ఇంధనం లాంటిది. ఖచ్చితంగా మనలో ఆ ప్రేరేపణ లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమి చేయలేడు. అది ఏదో ఒక రకమైన ప్రేరేపణ. చదివితే జీవితం బాగుపడుతుందనే ప్రేరణ కలిగి దాని ద్వారా ఇంకొకరి ద్వారా ప్రేరేపించబడ్డప్పుడు దానికి అనుగుణంగా ఒక ప్రోత్సాహాన్ని పొంది కష్టపడితే తను కష్టపడి చదివితే ఒక మంచి ఉద్యోగస్తుడు అవుతాడు. అంటే అది కొనసాగించడానికి కావాల్సిన శక్తి ఎవరు కలిగి చేశారు? తనలో ఉన్న ప్రేరణ. ఏ క్షణమైన చెయ్యాలి ఉండాలి అనే తనలో కలిగే ప్రేరణ. అంటే అది కలిగించింది ఏంటి? తనలో ఉన్నటువంటి ప్రేరేపణ అంటే ఒక ఆలోచన అని జనరల్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఈ రోజుల్లో క్రైస్తవుని యొక్క జీవితంలో విశ్వాసిగా కొనసాగించబడుతున్నప్పుడు తను దేన్ని చూసి ప్రేరణ పొందుతున్నాడు? ఎవరి చేతి ప్రేరేపణ పొందుతున్నాడు? ముందే చెప్పుకున్న ప్రేరణ అంటే చేయడానికి కావలసిన శక్తిని పొందుకోవడము. ఆ శక్తి పొందుకోవాలంటే ఎవరో ఒకరిని ప్రేరేపించాలి. ఆ ప్రేరేపించేది ఎవరు? మన తల్లిదండ్రులు మనం ప్రేరేపిస్తారు. ఇలా చదివితే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుందని మనల్ని ప్రేరేపించి ఇన్స్పిరేషన్ కొన్ని మోటివేట్ చేసి ఇన్స్పిరేషన్ కథలు, స్టోరీస్, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పి మనలో ఒక ప్రేరణ కలగచేస్తారు. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాం. అది మన బ్రతుకును కొనసాగించడానికి. అంటే ఒక క్రైస్తవుడిగా అంటే క్రీస్తును నమ్మి క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన ఉన్నాడని, వెతికిన వారికి ఫలం దయచేయగలవాడని నమ్మి ఆయన ఎద్దుకు వచ్చి విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవి అనే దానికి రుజువు తన హృదయంలో ఏర్పరచుకొని ఈ లోకంలో కొనసాగించబడుతున్నప్పుడు ఆ విశ్వాసి అంటే దేవుని యొక్క రక్తము చేత కొనబడి, కడగబడి, నీతిమంతుడిగా తీర్చబడి, సంఘములో చేర్చబడి,
పరిశుద్ధుడిగా నిర్ణయించబడి దేవుని సన్నిధిలో తను బ్రతుకు దినములన్నిటి కూడా తను దేని చేత ప్రేరేపించబడుతున్నాడు, తను నడిపించే ఆ కారకం ఏంటి అనేది తెలుసుకోలేకపోతే మనము చాలా త్వరగా దేవునిలోంచి వైదొలిగిపోతాం. అందుకని ప్రేరేపించేది ఎవరు? దేవుడా లేక సాతానా? సాతాను కూడా మనల్ని ప్రేరేపిస్తుంది, దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు ప్రేరణ పొందాల్సింది మనం. అంటే ఆ ఆలోచించిన దాన్ని బట్టి నిర్ణయించుకొని పని చేయాల్సింది మనం. అంటే దేవుడు మనిషికి ఏం పెట్టాడు అంటే ఆలోచించుకొని నిర్ణయము తీసుకునేటువంటి ఒక కెపాసిటీ. అని దాన్ని ఏమంటారు ఈ లోకపు సంబంధంగా? డెసిషన్ మేకింగ్ అంటారు. నిర్ణయము అంటే ఆ నిర్ణయాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది, ఆ నిర్ణయాన్ని ఆధారపడే తన బ్రతుకు ఉంటుంది. అది మనం తీసుకునే నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకునే కెపాసిటీ మానవుడికి ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. అయితే మానవుడు ఏం తీసుకున్నాడు అంటే దేవునికి ఆజ్ఞను తృణీకరించి సాతాను చెప్పినటువంటి మాటకు లోబడేటట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి లోబడుటకు మీరు దేనికి అప్పగించుకుంటారో దానికి దాసులు. ఎందుకు మనం సాతానుకు దాసులం, పాపానికి దాసులం? ఎందుకంటే మనం అప్పచెప్పుకున్నాం. దేనికి అప్పచెప్పుకున్నాం? సాతానుకు. లోబడుటకు దేనికి అప్పచెప్పుకుంటారు? దానికి దాసులు. అంటే సాతానిక అధికారానికి, సాతానిక మాటకు మనం లోబడ్డాం. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం జరుగుతుందో ఆ పాపం యొక్క ఫలితం మరణం. దానికి లోబడుచుకున్నాం, మనమే లోబడుచుకున్నాం. అంటే కాబట్టి మన నిర్ణయము పాపం కిందకి వెళ్ళి, మరణం కిందకి వెళ్ళి మన దాసత్వంలో బ్రతికే విధంగా చేసింది. ఈ మరణ దాసత్వంలో బ్రతుకుతున్న వారి జీవితాల్లో పోగొట్టుకున్నటువంటి దేవునికి మహిమను, తిరిగి దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని మానవుడికి దేవుడు కలగచేయాలని తను దూరమైపోయినప్పటికీ, తను దగ్గరికి రాలేకపోయినప్పటికీ ఆయనే సమీపంగా వచ్చాడు. తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోకుండా దాసుని స్వరూపం ధరించి రిక్తుడిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి అనేకులకు విమోచన క్రయధనముగా నా ప్రాణమును సమర్పించడానికి వచ్చానని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చి అనేకులకు విమోచన క్రయధనంగా, విడిపించడానికి క్రయధనంగా తన ప్రాణమును చెల్లించి ఏం చేశాడు? మనల్ని పాపము నుంచి విడిపించాడు. అందుకనే ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మీకు విమోచనము అనగా పాప క్షమాపణ మీకు కలిగింది అని ఎఫెసీయులకు రాస్తాడు. ఆయన వలన మనం విమోచించబడ్డాం, పాపము నుంచి విమోచించబడ్డాం. ఆ పాపం నుంచి విమోచించబడిన మనము ఆయన రక్తము చేత కడగబడి, ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనం పరిశుద్ధులుగా చేస్తుంది. ఆయన రక్తం చేత మనం కడిగి మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులుగా తీర్చి దేవునితో సమాధానపరిచి ఈ రక్షణను మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణ పొంది అంటే ఏ విధంగా? మన పట్ల శిలువ కారం జరిగించాడు. ఒకప్పుడు మనం పాపంలో, శాపంలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుని రక్తము చేత మనల్ని విడిపించి, రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా తీర్చాడు. కాబట్టి ఏ శిక్ష కూడా లేదు. విశ్వసించిన దాన్ని బట్టే ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడతాడని క్రియా న్యాయాన్ని కొట్టివేసి విశ్వాస న్యాయాన్ని బట్టి తన కుమారులుగా చేసుకుని, ఎందరైతే తను అంగీకరిస్తారో, తన కుమారుని విశ్వాసం ఉంచుతారో వారు దేవునికి రాజ్యానికి వారసులుగా నిర్ణయించి ఈ రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే రక్షణ పొందిన మనము ఈ రక్షణను మన బ్రతికినంత కాలం మనం కాపాడుకోవాలి.
మనం బ్రతికినంతకాలం ఈ కాపాడుకోవాలి. ఈ కాపాడుకునే విషయంలో, మన విశ్వాస జీవితాన్ని కొనసాగించే విషయంలో రకరకాలైన ఫ్యాక్టర్స్, రకరకాలైన కారకాలు మనల్ని అనేక విధాలుగా ప్రేరేపిస్తాయి. ఆ ప్రేరేపించింది ఏంటో మనం గుర్తెరగకపోతే మనం కూడా చిక్కులో పడతాం, మనం కూడా వైదొలిగిపోతాం, దేవుని చిత్తాన్ని మర్చిపోతాం. సో ఈ ప్రేరేపించేది ఎవరు? సాతానా లేక దేవుడా? సాతాను ప్రేరేపిస్తుంది, మనకు తెలియకుండా మనల్ని ప్రేరేపిస్తుంది. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతి అని 2వ అధ్యాయంలో రాయబడింది. ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతి వాడు ఎవరంట? మనల్ని ప్రేరేపించుచున్న శక్తికి అధిపతి. అంటే మనల్ని ప్రతి క్షణం కూడా మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు. అప్పుడు ఆదాము అవ్వలు ప్రేరేపించాడు, ఆ పండు తినే విధంగా అతన్ని ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణ కలిగి ఆమె ప్రేరణ పొంది, హో ఇది నేను చూడగానే చాలా బాగుంది అని ప్రేరణ పొందింది, తీసుకోవాలని ఆలోచన కలిగింది, తీసుకుని తినింది. మన బ్రతుకుల్లో నిత్య నరకాన్ని, శాపాన్ని కొని తెచ్చింది. కాబట్టి మనల్ని ప్రేరేపించే ఫ్యాక్టర్స్ అంటే విశ్వాస జీవితం గుండా సక్రమంగా నడవకుండా, దేవుడు క్రీస్తు ఉంచిపోయిన అడుగుజాడల్లో మనము తడబడకుండా, అడుగులు వేయకుండా, రకరకాలుగా సాతాను ఏర్పరచబడిన వారిని సైతం పడగొట్టాలనే ఉద్దేశంతో అనేకుల్లో అనేక రకాలైన ప్రేరేపణలు కలగచేస్తుంది. ఆ ప్రేరేపణ మనము పొందుకొని ప్రేరణ కలిగితే, చేయాలనే ఉత్సాహం, చేయాలనే ఆలోచన కలిగితే, చేయడానికి మనం పూనుకుంటే కొన్నిసార్లు మనం నష్టపోతాం. సాతాను యొక్క ప్రేరేపణ మనకు తెలియకుండానే మనం ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క చిత్తంలో నుంచి వెళ్ళగొట్టే విధంగా ప్రేరేపిస్తుంది. స్వయాన యేసుక్రీస్తుతో తింటూ తిరుగుతూ దేవుని యొక్క ఆశ్చర్యకారాలు చూసినటువంటి పేతురే సాతానిక మాయలో పడిపోయాడు. నేను చనిపోవలసిందే, 3వ రోజున తిరిగి లేస్తాను యేసుక్రీస్తు చెప్పినప్పుడు సాతాను యేసుక్రీస్తు యొక్క చేతులు పట్టుకొని అది మీకు దూరం అగునుగాక అంట. అన్నదెవరు? పేతురు. కానీ యేసుక్రీస్తు ఏమంటాడు? సాతానా, నీవు నా వెనుకకు పొమ్ము, దేవుని కార్యాల గురించి నువ్వు ఆలోచించవా అని అంటాడు. అంటే అతను ప్రేరేపించింది ఎవరు? ఆ ప్రేరేపించినప్పుడు అతనికి ఏమనిపించిండవచ్చు? అయ్యో, ఇప్పటి వరకు నాతో కూడా ఉన్న ప్రభు శ్రమ పడితే ఎట్లా అనిపించి ఉండవచ్చు. కానీ దేవుని చిత్తం ఏంటి? ఆయన శ్రమపడి అనేకులను విధేయులుగా చేయాలి, క్రీస్తుకు దేవునికి సమర్పించాలని. శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకుని ఆ శ్రమ ద్వారా అనేకులను రక్షణలోకి సంపూర్ణులుగా చేయాలని దేవుని యొక్క చిత్తమైతే, ఆ శ్రమనే తను పడకుండా మంచి కోరిన వాడిగా, మేలు కోరిన వాడిగా అలా జరగకూడదని పేతురుని ప్రేరేపించింది ఎవరు అంటే సాతాను. ప్రేరేపించడం. మరి ప్రేరేపించినప్పుడు పేతురు ఏమన్నా ఆలోచించాడా? ఇది నాకు ఈ ఆలోచన వచ్చింది, ఈ ప్రేరేపణ వచ్చింది, మరి ఇది నిజమా కాదా? మరి ఆయనేమో ఆ దేవుడే అంటున్నప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు చెప్పాలి అంటే దేని బట్టి ప్రేరణ పొందుకున్నాడు? తనకొచ్చిన ప్రేరేపణ బట్టి. అంటే ఆ ప్రేరేపణ అతను ఏం చేసింది? మంచి చేస్తున్న ఆలోచనను కలిగించి అతన్ని ప్రేరేపించి పురుగొల్పింది. కాబట్టి అతను చెప్పాడు. అంటే సాతాను ఎవరినైనా ప్రేరేపించుటకు శక్తి కలిగింది. దేవుడు కూడా ఎవరినైనా ప్రేరేపిస్తాడు. అయితే ఈ ప్రేరేపణ పొందుకున్న మన జీవితాల్లో ఇది దైవ ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ అని ఆలోచించుకుని నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మాత్రం మన మీదే ఉంది. అందుకనే ఈ రోజుల్లో మనకు కలిగే ప్రేరేపణ వివేచించగలిగిన జ్ఞానం ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా మనం కలిగి ఉండాలి. ఏంటి? మనలో కలిగే ప్రేరణ
అది ఎవరి వలన కలిగిందో వివేకం కలిగి ఉండాలి, వివేచించగలగాలి. మరి ఆ వివేకం ఎలా వస్తుంది? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేకం. దేవునికి స్తోత్రం. ఏంటి? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేకము. అంటే దేవుడు ప్రేరేపిస్తే ఎలా ఉంటుంది, సాతాను ప్రేరేపిస్తే ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడమే వివేకము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ బ్రతుకులో ఎన్నో ప్రేరేపణలు, చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి, నువ్వు అనుభవిస్తున్న దాన్ని బట్టి నీ బ్రతుకులో ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి. నువ్వు విశ్వాసివే, క్రీస్తు నమ్ముకున్న వాడివే, నీలో రకరకాలైన ఆలోచనలు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఇది దైవ చిత్తానుసారమా, ఇది లేకుండా సాతాను నన్ను పురుగొలుపుతుందా? ఎందుకని ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడిన వాడే శోధించబడును. అంటే ఆ స్వకీయమైన ఆలోచన కలిగి మనం ప్రేరేపించబడుతున్నామా? దురాశ అనేది మన బ్రతుకులో ఉంచుకొని మన విశ్వాస జీవితాన్ని కొనసాగించబడుతున్నామా అనే వివేకం మన జీవితాల్లో కలిగి ఉండాలి. చూడండి, అంటే మనలో కలిగే ప్రేరేపణ సాతానిదా దేవునిదా అని మనం తెలుసుకోవాలి అంటే ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేకము అని బైబిల్లో ఉంటుంది. వివేకము, వివేచన కలిగి ఉండాలి. అంటే అండి, దేవుని గూర్చిన తెలివి అంటే అర్థం ఏంటి? మన దేవుడు ఎలాంటి వాడు, మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఏ విధంగా నడవమన్నాడు, ఏం చేయమన్నాడు, ఎలా ఉండమన్నాడు, ఏ పరిస్థితుల్లో మన ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి, కష్టం కలిగినప్పుడు ఏ విధంగా ఉండాలి, నష్టపోయినప్పుడు ఏ విధంగా ఉండాలి, అవమానించబడ్డప్పుడు ఏ విధంగా ఉండాలి, నిందించబడ్డప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏదైనా నిర్దాక్షిణంగా ఏదైనా తరమబడుతున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, అనుకోకుండా జరిగినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, అలాంటి పరిస్థితుల్లో మనం ప్రేరేపించేది ఎవరు? ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏమి మార్గనిర్దేశం చేస్తుంది విశ్వాసిగా అని ఆ దేవుని కూర్చిన తెలివి కలిగి ఉండడమే వివేకము, వివేచన. ఆ వివేచన మన జీవితాల్లో మనం కలిగి ఉంటే అది సాతాను కల్పించేదా, దేవుడు కల్పించేదా అని మనకు అర్థమైపోతుంది. చూడండి, దేవుడు కల్పించే ప్రేరేపణ అది మంచిగానే ఉంటుంది. బైబిల్లో ఈ ప్రేరేపణ గురించి చాలా ఉంటాయి. అయితే దేవుడు ప్రేరేపించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచే చేసినట్లుగా బైబిల్లో ఉంది. మంచి కోసమే తను తాపత్రపడినట్లుగా బైబిల్లో ఉంది. నీతిని జరిగించడానికే అతడు ఆశపడ్డట్టుగా బైబిల్లో ఉంది. మందిరాన్ని నిర్మించడానికి కానీ, అంటే పరిచర్య చేయడానికి కానీ, విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి కానీ ఆ యొక్క ప్రేరేపణ ఉపయోగపడిందే తప్ప నష్టపోవడానికో, దేవుణ్ణి వదిలిపెట్టడానికో, దేవుడి నుంచి దూరం అవ్వడానికో దేవుడు ఎవ్వరిని కూడా ప్రేరేపించడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేవుని వలన కలిగే ప్రేరేపణ ఒక వ్యక్తిని చెడుతనంలోకి నడిపించదు, పాపము చేయాలని ప్రోత్సహించదు, పాపములు బ్రతకాలని ఆలోచన కలిగించదు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాన్ని అతని జీవితంలో కలిగించదు, లోకం పట్ల ఆసక్తిని అతనిలో కలిగించదు, లోకమే శాశ్వతం అనే ఆలోచన కలిగించదు. ఎందుకని? దేవుడు అలా ప్రేరేపించడు. ఎందుకని? ఇది అశాశ్వతమైనటువంటి లోకం. మనం ఈ లోకంలో ఏమి సంపాదించుకోవాలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? అంటే ఏమి సంపాదించుకోవాలో దేవుడు చెప్తాడు. ధనమును మీరు ఇక్కడ కూర్చుకోవద్దు. మళ్ళీ ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో కూర్చుకోవాలి. పరలోకంలో డబ్బు ఎలా కూర్చుకుంటాం? దానికి వాక్యం ఏం చెప్తుంది? సత్క్రియలైన ధనము మీరు పరలోకంలో కూర్చుకోవాలి. అంటే ఈ లోకంలో సత్క్రియలు కానీ చేస్తే, మంచి క్రియలు కానీ చేస్తే పరలోకంలో మీకు ధనం అనేది చేరుతుంది. చూడండి, కానీ మనుషులకు ఆలోచన ఏముంటుంది? సాతానికి ఆలోచన ఏముంటుంది? ఈ లోకం బ్రతకాలి అంటే డబ్బు ఉండాలి కదా,
ఏదో ఒక విధంగా బ్రతకడము ముఖ్యం కదా, సంపాదించడం ముఖ్యం కదా. సంపాదన లేకపోతే సొసైటీలో అందరు మనల్ని చిన్న చూపు చూస్తారు. మనకంటే ఏం గౌరవం ఉంటుంది? మనల్ని గౌరవించేవారు ఉండరు, మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఉండరు. కాబట్టి ఈ లోకంలో మనం ఒక దర్జాగా హోదాలో బ్రతికి ఉండాలి అంటే మనం సంపాదించాలి, బాగా బ్రతకాలి, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచిగా బ్రతకాలి అనే ఆలోచన చేసి క్రీస్తును కూర్చుని జ్ఞానం నుంచి సాతాను మనల్ని పక్కకు తిప్పేస్తుంది. చూడండి వాక్యం ఏమని చెప్తుంది? క్రీస్తునందున్న వారైతే, మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే ఏమంటున్నాడు? పైనున్న వాటిని వెతకండి. కింద ఏముంది? భూమి ఉంది. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉంది. ఇది వెతకొద్దు అని బైబిల్ చెప్తుంది. ఇది అసలు మనది కాదు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. సో మన పౌరస్థితి, మనం బ్రతకాల్సింది, మనం నిత్యం ఉండేది ఒక ప్లేస్ అనేది ఉంది. దానికోసం మనం ప్రయాసపడాలి. అక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలి. అక్కడ బ్రతికే విధంగా ఇక్కడ మనం సిద్ధపడడానికే దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఈ రక్షణనిచ్చాడు అని ఆలోచించడం మానివేసి సంఘములో, సొసైటీలో లోక సంబంధంగా ఘనంగా బ్రతకాలని, గొప్పవారిగా కనిపించాలని, అనేకులు వారిని గౌరవించాలని ఆలోచనతో ఈరోజు చాలామంది బ్రతుకుతున్నారు. బైబిల్ ఏమని చెప్తుంది? లోకం దృష్టిలో ఏదైతే ఘనము అనిపించిందో అది దేవుని దృష్టికి నీచము. మరి ఎందుకు ప్రాకులాడాలి? చూడండి, ఇక్కడ మనకు అర్థమైపోతుంది దేవుని యొక్క ప్రేరేపణ ఏంటి, సాతాను యొక్క ప్రేరేపణ ఏంటి. దేవుడు ప్రేరేపించేది ఏది కూడా లోక సంబంధమైనదిగా ఉండదు. సాతాను ప్రేరేపించేదంతా కూడా లోక సంబంధమైనదిగా ఉంటుంది. లోకంలో తను తాను బ్రతకడానికి, ఏదో ఒక విధంగా బ్రతకడానికి ఆలోచించే విధంగా ఉంటుంది. కానీ దేవుడైతే ఎలా బ్రతికినా అది దేవునికి మహిమకరంగా ఉండే విధంగా బ్రతికేటట్లుగా చేస్తుంది. చూడండి, సాతాను యొక్క ప్రేరేపణ. ఫర్ ఎగ్జాంపుల్, సాతాను మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తాడంటే, మీరు కానీ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం ఏమనుంది? అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయను ప్రేరేపించెను? ఏం జరిగింది? మీరు పైన అంతా చదివితే, అననీయ అని ఒక మనుషుడు ఉండెను. అతని భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు తన వెలలో కొంత దాచుకొని, ఎరుకనే అంటే తెలుసుకొని, కలిసి అని అర్థం. కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టెను. చూడండి, ఇక్కడ చాలా కాంట్రవర్సీ మాటలు చాలా ఉంటాయి. వాళ్ళు పొలం అమ్మారు. పొలం అమ్మిందంతా తెచ్చి దేవునికి ఇవ్వాలా? వాళ్ళు బ్రతకడానికి కొంత ఉంచుకోకూడదా? అలా ఉండడం తప్ప అని మనకి ఇక్కడ అనిపిస్తుంది. చూడు, గమనించండి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నెలకు 25,000 సంపాదిస్తున్నావు. నీకు, నీ కుటుంబానికి సరిపడా డబ్బులు నీకు అవసరం లేదా? మొత్తం తెచ్చి దేవుడికి ఇవ్వాలా? దశంభాగం ఇస్తున్నాం. ఇక్కడ అననీయ సప్పీర ఇద్దరు కలిసి ఒక పొలాన్ని అమ్మారు.
పొలాన్ని అమ్మి కొంత తెచ్చి పేతురు దగ్గర పెట్టారు. చూడండి, పేతురు దగ్గర పెట్టిన తర్వాత పేతురు అడుగుతారు. చూడండి ఏమని అడుగుతాడు. అక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు కొంత దాచుకున్నారు. అయితే 4వ వచనంలో, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశంనే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని అంటాడు. ఇప్పుడు అబద్ధమాడిన విషయం ఏంటి? ఏ విషయంలో ఆయన అబద్ధమాడాడు? అననీయ, నీ పొలం ఆయన వచ్చే ఉన్నాడు, నా పొలాన్ని అమ్మాను, ఇదిగో మొత్తం డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టాను, డబ్బు తెచ్చి పెట్టాను అంటే విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఇస్తున్నారు. వాళ్ళు తోచింది ఇస్తున్నారు. తోచింది ఇవ్వడం మంచిదే. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. నీ ప్రేరేపణ కొద్ది ఇవ్వాలి. అప్పుడు కూడా ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు దేవుడు ఎవరెవరి మనసులు ప్రేరేపించబడినా వారు బంగారాలు తెచ్చిచ్చారని నిర్గమకాండంలో కూడా ఉంది. ఎవరి హృదయములు వారిని ప్రేరేపించను, ఎవరి మనసు వారిని ప్రేరేపించును అని అక్కడ రాయబడి ఉంటుంది. వాళ్ళు తెచ్చి ఇచ్చారు. ఇతను కూడా తెచ్చి ఇవ్వాలి, ఒకరికి సహాయపడాలి అనేది మంచి ఉద్దేశం. అనేకులు బాధల్లో ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్న శ్రమను బట్టి కొన్ని ఇల్లు పోయాయి. కాబట్టి అంతా కూడా సమిష్టిగా మనం ఒకే విధంగా బ్రతకాలి అనేది ఒక మంచి నిర్ణయం. అయితే ఆ నిర్ణయంలో తాము కూడా భాగస్థులుగా ఉండాలనుకొని, సరే మనం కూడా సంఘానికి సహకారంగా ఉండాలి అనుకొని ఏం చేశారు? వాళ్ళు కలిగిన దాన్ని అమ్మేశారు. దేవునికి ఎవరి కోసం అమ్మేశారు? దేవుని కోసమే అమ్మేశారు. అప్పుడు అమ్మినప్పుడు వాళ్ళ దగ్గర ఉంది, సరే మొత్తం అమ్మాము, ఇంత ఇద్దాం, ఇది సంఘానికి ఇద్దాం అనుకోలేదు. వాళ్ళు కొంత దాచుకున్నారు. అంటే దాచుకోవడం ఏమన్నా తప్ప అనే ఆలోచన మనకు తెలుసు. అంటే మనం బ్రతకడానికి మనకు కావద్దా? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మనం ఉన్నదంతా కూడా ఇస్తే ఎలా బ్రతుకుతాం అనే ఆలోచన కావచ్చు. అలా కొంత దాచుకొని మొత్తం ఇచ్చామన్న బిల్డప్ వాళ్ళు ఇచ్చారు. ఎందుకని? ఆ మొత్తం ఇచ్చాము అనే ఆలోచన అక్కడ రాకపోయినా అలా ఉద్దేశించేటట్లుగా అక్కడ పేతురు అంటాడు. తర్వాత ఆయన భార్యను కూడా క్వశ్చన్ చేస్తారు. ఏమని? మీరు భూమిని ఇంతకే అమ్మితిరా అనంది. ఇంతకే అమ్మితిరా అంటే వాళ్ళు తెచ్చిన అంతకే అమ్మారా? మొత్తం ఇస్తున్నాము అనే విధంగా దాచుకొని కొంత తెస్తూ ఇంతకే అమ్మాము, మేము మొత్తం ఇస్తున్నామని మనుష్యులకు కనిపించాలని. అబ్బా, అననీయ సప్పీరియా ఉన్న పొలమంతా అమ్మి మొత్తం దేవునికి ఇచ్చారు. కానీ వాస్తవమా? అది నిజమా? అది కాదు. కొంత దాచుకున్నారు. అలా దాచుకోవాలి అనే ఆలోచన ఎవరు కలుగ చేశారు? సాతాను కలుగ చేశారు. దేవునికి ఇస్తే దేవుడు ఇస్తాడు అనేది దేవునికి ఉద్దేశం. దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు కానీ, దేవునికి ఇచ్చి బాధపడ్డవారు కానీ ఎవరు లేరు. దేవునికి ఇస్తే గొప్పగా ఇస్తాడు. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే, మనుష్యులకు కనిపించడానికి, సంఘంలో గొప్ప అనిపించుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ మనసుల్లో మొత్తం ఇస్తే మనం ఎలా బ్రతుకుతామనే బాధ ఉన్నా, అయ్యా మేము ఇంత అమ్మాము, ఇంత వచ్చింది, ఇదిగో ఇంత ఇస్తున్నాం, ఇంత మా దగ్గర ఉంది అని హృదయపూర్వకంగా అక్కడికి వచ్చింటే బాగుండేది. దేవుడు కోరుకునేది అదే కదా, దేవుడు ఆశపడేది అదే కదా. ఆయన ఏమడుగుతున్నాడు? మన హృదయం ఆయన కోరుకునేది, మన హృదయాంతరంగంలో నీతి నివసించాలని ఆయన దేవుడు కోరుకునేది. ఆయన కోరుకునేది మన హృదయంలో సంతోషాన్ని, ఆయన నీతిని కలిగి ఉండడం. కానీ వీరు అమ్మిందేమో ఎంతకో, తెచ్చింది మాత్రం కొంత. కానీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇంతకే అమ్మాము అని చెప్పారు. అందుకని పేతురు అంటాడు, నీ దగ్గర ఉన్నప్పుడు నీదే, నువ్వు అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి? నువ్వు అబద్ధమాడి దాచుకొని
నేను మొత్తం ఇస్తున్నానని మనుషులకు చెప్పాల్సిన అవసరం, లోకానికి కనిపించాల్సిన అవసరం. చూడండి, ఈ రోజుల్లో మనుషులు లోక సంబంధంగా ఘనతను కోరుకుంటారు. దేవుడు అలా కోరుకోడు. అలా కోరుకుంటే ఆయనకి మహాభాగ్యమని, ఆయనతో తండ్రితో కూడా మహాభాగ్యం ఎంచుకోకుండా ఎందుకు దిగి వస్తాడు? ఆయన అలా కోరుకోడు. ఘనతను కోరుకోలేదు. ఈ లోకంలో నువ్వు గొప్పవాడిగా ఉండాలని కోరుకుంటున్నావా? అది సాతానిక ప్రేరేపణ. ఆ రోజే మహోన్నతునితో నేను సమానునిగా ఉండనా అనుకొని ఆ ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చోవడానికి నాకేం తక్కువ అని తను ఎంచుకున్నది, ఘనపరుచుకుంది. తను దేవుని వలన తయారు చేయబడినటువంటి కెరూబు తను ఘనపరుచుకున్నది. ఎవరైనా సరే తను రూపించిన వారితో వాదించవచ్చా? లేదు. కానీ అలా అనుకున్నది కాబట్టి, అలా తను ఘనపరుచుకుంది కాబట్టి నరికివేయబడింది పాతాళం. దేవుణ్ణి మనం గణపరుస్తాడు. తను గణపరచువారు నేను గణపరుస్తాను. అంతేగాని నిన్ను నీవు గణపరుచుకోవడానికి దేవుణ్ణి వాడుకోవడం కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో సందా నేను ఇంత ఇస్తున్నాను, ఇంత డొనేట్ చేశాను, కానీ వాస్తవం ఏం చెప్తుంది? నువ్వెంత ఇచ్చావో కుడి చేతికి వేస్తే ఎడమ చేతికి తెలియకూడదు. అంటే దానివల్ల ప్రతిఫలం ఏమి ఉండదు. ఈ లోకంలో నువ్వు పొందుకున్నావు, అబ్బా పలానా వ్యక్తి ఇచ్చాడనేది అయిపోయింది, దాంతోనే నీ ఘనత దేవునికి ఫలం ఈ లోకం పొందుకుంటావు. నీవిచ్చింది నువ్వు తెలియకూడదు. ఎందుకంటే అది నీలో గర్వాన్ని పెంచవచ్చేమో, అది నీలో ఇంకొక విధానాన్ని తెలియచేయచ్చేమో. కాబట్టి నీవిచ్చింది తెలుసుకోకుండా, మనుషులు తెలుసుకోకుండా దేవుని నామ ఘనత కోసం దాన్ని ఇస్తున్నావు. కాబట్టి దేవుడు నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. దావీదును అంతగా దేవుడు దించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని నామ ఘనత కోసం మందిరాన్ని కట్టాలి అనుకున్నప్పుడు ఏం చేశాడు? ఎంతో సమృద్ధి అయినటువంటి బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, వృక్షాలను, దేవదారు వృక్షాలు, లెబనోను వృక్షాలు సమస్తము సమకూర్చి పెట్టాడు. దేవుని కోసం ఇచ్చాడు. దేవుణ్ణి ఘనపరిచే విధంగా సమస్తము సమకూర్చాడు. అందుకే ఖచ్చితంగా నా సింహాసనం, ఖచ్చితంగా ఎవరొకరు ఉంటారు నీ సింహాసనం మీద అని వాగ్దానం చేసి, అంటే దేవుణ్ణి ఘనపరచడం. కాబట్టి మనుషులకు కనిపించాలని కాదు, ఉన్నంతలను ఇవ్వడం వలన దేవుడు తృప్తి పొందుతాడు. అందుకనే ఒక కాసు వేసిన ఆ బీద విధవరాల విషయంలో దేవుడు అంటాడు, అందరికంటే ఎక్కువ ఇచ్చింది. కారణం ఏంటి? ఉన్నంతలో ఉన్నదంతా ఇచ్చేసింది కాబట్టి. అయితే దేవుడు అలా ఇవ్వాలని కాదు, ఇచ్చే విషయంలో మనుషులకు ఒక విధంగా, దేవుడికి ఒక విధంగా నువ్వు కనిపించకూడదు. అలా కనిపించాలనే తత్వం ఎవరిది అంటే సాతానుది. నిన్ను నువ్వు లోకానికి, మనుషులకు గొప్పవారిగా కనిపించాలని ఆలోచన కలిగించేది ఎవరు అంటే సాతానే. దానివల్ల నష్టపోతావు, దానివల్ల నీ బ్రతుకు దిగజారిపోతుంది. నిన్ను నీవు లోకానికి గొప్పవాడిగా కనపరిచే విధంగా ఆలోచన కలిగించేది ఎవరంటే సాతానే. చూడండి, అననీయ సప్పీర ఇద్దరు కలిసి కొన్నారు. ఇద్దరు ఒక్కొక్కరికి మాట్లాడుకున్నారు. ఒకవేళ నిన్ను అడిగితే ఇంతే అని చెప్పు, నన్ను అడిగితే కూడా ఇంతే అని చెప్తాను. ఏమంత చెప్పాల్సిన అబద్ధం ఏంటి? అయ్యా మా దగ్గర ఉంది ఇంతే అనుకుంటే సరిపోదా? ఈ రోజుల్లో కూడా అలానే ఉండిపోతున్నారు, అలానే జరిగిస్తున్నారు. కారణం ఏంటంటే సాతాను వాళ్ళు ప్రేరేపిస్తుంది. ఎందుకు ప్రేరేపించింది? వాళ్ళు బ్రతకడానికి, వాళ్ళు క్షేమంగా ఉండడానికి. అందుకని వారు కొంత దాచుకున్నారు. అలా కాదు కదా. అంటే క్రీస్తునందున్నవారు అంటే క్రీస్తునందు మీరు లేపబడిన వారితో ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆయన నీతి, ఆయన రాజ్యం అంటే ఏంది? పరలోకం అనేది ఏంటిది? భోజనము, పానం కాదు, పరిశుద్ధాత్మ లేని ఆనందం అనే బైబిల్లో ఉంది కదా. మరి ఆ ఆనందాన్ని వెతుక్కోకుండా వారు తమను తాము బలపరుచుకోవడానికి, ఈ లోకంలో కనపరుచుకోవడానికి వాళ్ళు ఆలోచించారు. కాబట్టి వారు నెట్టివేయబడ్డారు, చనిపోయారు. అందుకని అంటాడు, సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించింది? డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా,
నువ్వు వచ్చి ఇంతే అంటే నేనేమని అంటానా, దేవుడు కాదంటాడా? సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించింది? దేనికి ప్రేరేపించి? సాతాను కొంత దాచుకోవడానికి, కొంత కలిగి ఉండడానికి. దేనికి? ఈ లోకంలో బ్రతుకుంది అంటే దేవుడు ఇవ్వడా? దేవుడు కలగ చేయడా? బైబిల్ ఏమనుంది? ఆయన ఎందలి అనుభవ జ్ఞానం మూలంగా భక్తికిని జీవమును కావాల్సిన అంతా కూడా దేవుడు దయచేస్తాడని వాక్యం చెప్తుంటే, నీకు నీవు దాచుకొని, నీకు నీవు బలపరచబడ్డానికి, నీకు నీవు గణపరచుకోవడానికి సాతానిక ప్రేరేపణకు ఎందుకు నువ్వు లొంగావు అని ప్రశ్నించాడు. చూడండి, సాతానిక ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవునికి ఉద్దేశాన్ని మర్చిపోయి, దేవుని చిత్తాన్ని మర్చిపోయి, నిన్ను నీకు అనే ఆలోచన కలగచేసి, ఈ లోకంలో నీవు బ్రతకాలి అంటే, ఈ లోకంలో నువ్వు కలిగి ఉండాలంటే, ఈ లోకంలో నీకు అనేక స్వార్థాన్ని పెంచి దేవుని యొక్క చిత్తంలో నుంచి నిన్ను వెళ్ళగొడుతుంది, దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి నిన్ను తీసివేస్తుంది సాతానిక ప్రేరేపణ. అందుకని ఇప్పుడు ప్రేరేపించుతున్న శక్తికి అధిపతి అని వాడికి పేరు. సో ఇప్పుడు నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నాడు? సాతాను ఎందుకు ప్రేరేపిస్తుంది? ఈ లోకంలో ధనధాన్యంలో కలిగి ఉండాలని ఆలోచన కలిగి ప్రేరేపిస్తుందా? దానికోసమే బ్రతకాలని ప్రేరేపణ కలగచేస్తుందా? అదే కలిగి ఉండాలని ఆలోచన కలగచేస్తుందా? అది సరైన ఆలోచన కాదు. మనం కలిగి ఉండాల్సింది నిత్యము మనతో ఉండే దేవుణ్ణి, ఆయన శక్తిని. ఇది మన లోకం కాదు, మన పౌరస్థితి పరలోకమందుంది. అక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలి, అక్కడ సమస్తమును మనం ఏర్పరచుకోవాలి. మన కోసం నీతి కిరీటం ఉంచబడింది, అక్షయ కిరీటం ఉంచబడింది, జీవవృక్ష ఫలాలు ఉంచబడ్డాయి. వాటిని పొందుకోవడానికి వీటన్నిటిని వదిలి విడిచిపెట్టి విశ్వాసిగా పైనున్న వాటిని చూడాలి అని దేవుడు మనల్ని ప్రేరేపిస్తుంటే, సాతాను అయితే ఏం చేస్తుంది? కిందున్న వాటిని చూడడానికి ప్రేరేపిస్తుంది. మనలో ఎంతమంది అననీయ సపీరియర్ లేరా దేవునికి ఇచ్చే విషయంలో? అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా దేవునికి తమ హృదయాన్ని సమర్పించలేదు. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా దేవునికి హృదయాన్ని సమర్పించలేదో, సాతాను మన హృదయాన్ని ప్రేరేపించి ఏం చేస్తాడంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనం చూడండి, ఏమనుంది? కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువు నందు సాక్ష్యమించుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చూడండి, సాతాను ఎప్పుడైతే మన మనోనేత్రాల గుడ్డితనం, దేవునికి ఉద్దేశాన్ని మనం మర్చిపెట్టేట్లుగా చేసి, దేవుని యొక్క చిత్తాన్ని మనం మర్చిపెట్టేట్లుగా చేసి ఏం చేస్తుంది? జీవం నుంచి వేరుపరచబడిన వారిగా మారుస్తుంది, వ్యర్థతను అనుసరించి నడిచేవారిగా మారుస్తుంది. అంటే ఈ లోక సంబంధమైన దాన్ని వ్యర్థతను అనుసరించే విధంగా మన మనసును మారుస్తుంది. వ్యర్థం సమస్తం వ్యర్థమే. కాబట్టి ఈ లోక వ్యర్థతను అనుసరించే విధంగా నేను ప్రేరేపించేదేంటి? సాతాను. దాని నుంచి విడిపించి పరలోక వైపు నడిపించేదేంటి? దేవుడు. దైవ ప్రేరేపణ నీలో కలిగితే ఏం చేస్తావు? లోకాన్ని వదిలిపెట్టి ముందున్న వైపు చూస్తావు. ఆయనను బట్టి నిన్ను ప్రేరేపించుకోగలిగితే, ఆయనను బట్టి నువ్వు ప్రేరణ పొందగలిగితే నువ్వేం చేస్తావు? వీటిని వదిలిపెడతావు. చూడండి, సాతాను రకరకాలుగా మనుషుల ద్వారా మనల్ని ప్రేరేపిస్తుంది. ఆహాబును తన భార్య ద్వారా ప్రేరేపించింది. ఎందుకని? అతని యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి. హెరోదియ తన తల్లి చేత ప్రేరేపించబడింది. కారణం ఏంటి? యోహాను తల కొట్టించడానికి.
చూడండి, అంటే సాతాను యొక్క ప్రేరేపణలన్నీ కూడా చెడు చేయడానికే, ఇతరులను మోసం చేయడానికే, ఇతరులను నాశనం చేయడానికే, ఇతరుల పట్ల పగ పెంచుకోవడానికే ప్రేరేపణ కలగచేస్తాయి. కానీ క్రీస్తు మన హృదయమందు ఉండి మనల్ని ప్రేరేపిస్తే ఏం కలుగుతుందంటే వెనుకున్న వాటన్నిటిని కూడా మనం మర్చిపోతాం, వెనుకున్న వాటిని మర్చిపోతాం. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటితో పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. చూడండి, ఇదివరకు నేను గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితనైనను నేను అనుకునటం లేదు, కానీ నేను దేని నిమిత్తం యేసుక్రీస్తు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుకొనుచున్నాను. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగురు పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దుకి పరిగెత్తుచున్నాను. అది దైవ ప్రేరేపణ, దేవుని యొక్క ప్రేరేపణ. సౌలుగా ఎన్నో అరాచకాలు చేసినటువంటి వ్యక్తిని దేవుడు మార్చిన తర్వాత దేవుని వలన ప్రేరణ పొంది, దేవుని యొక్క మాటల ద్వారా ప్రేరేపణ పొంది ఇప్పుడు తన బ్రతుకులు ఏం చేసుకున్నాడు? లోకాన్ని సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని, పెంటగా ఎంచుకొని, అది కాదు దేవుడు పిలిచిన వారి పట్ల ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో అది ఎరిగే విషయంలో అక్కడ చాలా ఉంటుంది. ఏమంటాడు? దేని నిమిత్తం యేసుక్రీస్తు చేత పట్టబడితునో దేవుడు ఎందుకు నిర్ణయించుకున్నాడో, ఎందుకు పిలిచాడో దాన్ని పట్టుకోవడానికి, దాన్ని కలిగి ఉండడానికి, ఆ పునరుద్ధానంలో నేను కూడా సమాన అనుభవం కలిగి ఉండడానికి, శక్తి కలిగి ఉండడానికి, క్రీస్తుతో కూడా ఉండడానికి, పునరుద్ధాన అనుభవంలోకి రావటానికి వెనుకున్న వాటిని అన్నిటిని, లోకాన్ని అంతటి మర్చిపోయి ఏం చేస్తున్నాను? క్రీస్తు వైపే, ఆయన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని నేను చూస్తున్నాను. ఈ లోకంలో ఏం చూస్తున్నాం? ఏ బహుమానాలు కావాలనుకుంటున్నాం? ఏ కోరికను కలిగి ఉంటున్నాం? దేని చేత నువ్వు ప్రేరేపించబడుతున్నావు? లోక సంబంధమైన ఆలోచన చేత, దురాశ వలన ఈడువబడి ప్రేరేపించబడి జీవం నుంచి వ్యర్థతలోకి నడుస్తున్నావా? గేహాజీ కూడా అలానే ప్రేరేపించబడ్డాడు. నా యజమానుడికి మనస్సు లేదు అనుకుని నయమాన్ని ఇచ్చేటువంటి బంగారు లేకుంటే ఆ వెండి కోసం, ఆ దుస్తుల కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏం చేసింది? సాతానిక ప్రేరేపణ తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్టి తెచ్చుకున్నాడు. ఏమి సంపాదించుకోవాలో అది మర్చిపోయేటట్లుగా చేస్తుంది సాతాను. కానీ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మన కర్తవ్యాన్ని కరెక్ట్గా నిర్వర్తించేటట్లుగా ఆయన వైపు మనం చూడగలిగితే, విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు వైపు మనం చూడగలిగితే, ఆయన మనకు ముందున్నటువంటి పందెపు రంగంలో ఓపికతో కష్టపడిన ఎలాంటి స్థితిలోనైనా లోకం వైపు చూడకుండా ఆయన వైపు, ఆయన దగ్గరికి ఆ పిలుపునకు కలిగే బహుమానాన్ని ఈ లోకంలో కాదు పరలోకంలో పొందుకోవడానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సాతాను చేత ప్రేరేపించబడి, విశ్వాసి అయినా, బోధకుడైనా, సువార్థికుడైనా సాతాను చేత ప్రేరేపించబడి లోక సంబంధమైనటువంటి ఆలోచన చొప్పున నడిచి తమ బ్రతుకును నష్టం చేసుకుంటున్నారు. అవకాశం ఇస్తున్నారు, సాతాను చేత ప్రేరేపించబడుతున్నారు. పరిశుద్ధ దేవుని గురించి తెలివి కలిగి వివేచించలేకపోతున్నారు. ఇది నేను కలిగి ఉండాల్సిన విషయమా? ఇది నాకు అవసరమా? ఇది కలిగి ఉన్నందుని బట్టి నా ఆత్మీయత బాగుపడుతుందా? నన్ను నేను బలపరుచుకుంటానా? దేవుని రాజ్యానికి నేను వారసుడిగా ఉంటానా? దేవుని నామానికి మహిమకరంగా నా బ్రతుకుతానా? ఎలా ఉంటుంది? నేను కలిగి ఉందని పరిశీలించుకునే కెపాసిటీ ఈరోజు లేదు. ఏ విధంగానైనా సరే లోకంలో మనుషుల దృష్టికి గొప్పవాడిగా ఉండడానికి సాతాను అనేకులను రకరకాలుగా ప్రేరేపిస్తుందని మనం చూసుకున్నాం.
ప్రేరేపణ అనేది సాతాను డైరెక్ట్గా ప్రేరేపిస్తాడా? లేదు. ఎలా ప్రేరేపిస్తాడు? మనతో ఉన్నవారితోనే ప్రేరేపిస్తాడు, మన బంధువులతో ప్రేరేపిస్తాడు, మన రక్త సంబంధికులు ప్రేరేపిస్తాడు, మన తోటి ఉద్యోగస్తులు దూరి ప్రేరేపిస్తాడు. చూడండి, దేవునికి నామానికి పేతురుని ఎలా ప్రేరేపించింది? అతనిలోకి వచ్చి దేవుని ఎదుట ఉండినప్పుడే అతను ప్రేరేపించింది. ఇంకొక మాట, యోబు గురించి ఒక మాట రాయబడింది. అతడు యథార్థవంతుడు అయితే అతను నాశనం చేసినట్లుగా నువ్వు నన్ను ప్రేరేపించుతివి, కానీ అతడు యథార్థత వదలేదు. చూడండి, దేవుణ్ణే ప్రేరేపించి అంటే ఆయన చేత ప్రేరేపించబడి శ్రమ పెట్టడానికి పర్మిషన్ పొందినట్లుగా మనం చూస్తాం. చూడండి, సాతాను యొక్క ప్రేరేపణలు మన జీవితంలో ఎంత అలజడి సృష్టించి, విశ్వాసికి ఇలా ఉండాలా, లోకస్తులకు అలా ఉండాలా, ఏది బాగుంది ఈ లోకంలో, ఇదే బాగుంది కదా, ఇలానే సంతోషంగా ఉంది కదా, నామకార్థతలు ఉంటే సరిపోతుంది కదా, పైకి మంచిగా ఉంటే సరిపోతుంది కదా, అది చేయకపోతే సరిపోతుంది కానీ భ్రమలో విశ్వాసుల యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలగచేసి దేవుని పిలుపు వలన కలిగే బహుమానం కోసం పొందడానికి ప్రయాసపడలేదు. ఆ బహుమానం పొందాలి అనుకున్నప్పుడు వెనక ఉన్న వాటి అన్నిటిని కూడా నష్టపరుచుకొని వదులుకొని ఆయన వైపు చూడాలి. అలా వదులుకోకపోతే అది మనల్ని ఆకర్షిస్తుంది. వెనకున్న వాటిని మరిచి లోతు భార్య వెనుకకు చూడకుండా వెళ్ళమంటే ఏం చేస్తుంది? వెనుదిరిగి పుస్తంభమైంది. అంటే విశ్వాస జీవితంలో వదిలిపెట్టుకున్న వాటి గురించి కానీ, పోగొట్టుకున్న వాటి గురించి కానీ, లోక సంబంధమైన వాటి గురించి కానీ మనం ఆలోచించి ఈ లోకం వైపు చూస్తే పరలోకం వైపు చూడలేము, ఆయన రాజ్యం వైపు చూడలేము, పైనున్న వాటిని వెతకలేము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఈ లోకంలో మనం పొందుకోలేము. పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఈ లోకంలో కలిగి మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాలి. చూడండి, ఎలాంటి ప్రేరేపణ మనం పొందుకుంటున్నాం. సాతాను అననీయ సప్పీరను ప్రేరేపించింది. వాళ్ళు నమ్మిన బిడ్డలే, విశ్వాసులే, అందరితో కూడా ఐక్యపరచబడ్డవారే, కానీ వారు కలిగి ఉన్న దాన్ని బట్టి వాళ్ళ ఆలోచన సాతానికి ప్రేరేపణ బట్టి మారిపోయింది. కొంత దాచుకోవాలి, కొంత ఉంచుకోవాలి అని దేవుని దృష్టికి అబద్ధికులుగా ఉండిపోయిన దాన్ని బట్టి వారు శిక్షను భరించాల్సి వచ్చింది, అనుభవించాల్సి వచ్చింది. మన జీవితాల్లో కూడా ప్రియులారా, సాతానిక ప్రేరేపణకు లోబడి దేవుని చిత్తా నుంచి దూరం అయిపోతే ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తాం, నష్టాన్ని చెవి చూస్తాం. ప్రేరేపించే వాళ్ళు అనేక మంది ఉంటారు, కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం నీవే అని మర్చిపోమాకు. నిర్ణయం నీ చేతుల్లో ఉందని మర్చిపోకు. ఆ నిర్ణయం అనేది దేవుని బట్టి నువ్వు తీసుకో. దేవుని బట్టి ప్రేరణ పొంది, ఆ వాక్యము చేత ప్రేరేపణ పొంది, సత్య విషయం, నీతి విషయం, యథార్థత విషయం, భక్తి విషయం, ప్రార్థన విషయం దేవుని సన్నిధిలో ప్రేరేపణ పొంది లోకాన్ని నష్టం చేసుకొని వదిలేసి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. అదే క్రైస్తవ్యం. మీరు లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుతారు, ఆయన రాజ్యాన్ని వెతుకుతారు. మనం మొట్టమొదట వెతకాల్సింది ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. నీతి క్రీస్తు యొక్క రక్షణ ద్వారా కలిగింది. ఆ నీతిని కాపాడుకోవడానికి దేవునికి మార్గాన్ని వెతకాలి. ఆయన రాజ్యం అనేది ఈ లోక సంబంధంగా భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మక ఆనందం. కాబట్టి ఆ ఆనందం ఎలా కలిగి ఉండాలి, ఎలా నింపబడాలి, ఎలా నడిపించబడాలి అనే ఆలోచనతో ఈ లోకంలో బ్రతకడమే దేవుని చేత ప్రేరేపించబడ్డం. కాబట్టి నిన్ను ప్రేరేపించేదేవారు పరిశుద్ధాత్ముడా, దేవుడా, లేకుంటే సాతానా? సాతాను నిన్ను ప్రేరేపిస్తే ఏం జరుగుతుందంటే, సాతానికి ప్రేరేపణ మన శరీరాన్ని బట్టి కలుగుతుంది, ఆత్మను బట్టి కలగదు. అప్పుడు శరీరము ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయని బైబిల్లో ఉంది. కాబట్టి శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము. కాబట్టి అది సమాధానమై ఉంటుంది. కాబట్టి నీవు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవునికి సత్యాన్ని కనుగొని దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని ఆయన ఉంచిపోయిన అడుగుజాడల్లో నువ్వు తడబడకుండా, పడిపోకుండా, వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు కట్టుకొని వాక్యము చేత ప్రేరేపించబడి వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని నువ్వు నడిస్తే
పౌలు వలె ముందుకు పరిగెత్తుతావు. అలా కాకుండా ఉంటే అననీయ సప్పీరల వలె దాచుకునే తత్వం, అబద్ధమాడే తత్వం ఉండి, దేమ వలె దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళే తత్వం కలిగి ఉండి, గేహాజీ వలె డబ్బును ధనాన్ని మోహించి పరిచర్యను పరిస్థితిని వదిలిపెట్టి ఏదో సంపాదించుకోవాలని లోకంలోకి వెళ్ళి కుష్టును సంపాదించుకున్నట్లుగా, నీతిమంతుడైనను పరిశుద్ధుడైనను శాపగ్రస్తమాన్ని దాన్ని చూసి ప్రేరేపించబడి తెచ్చుకుని దాచుకున్న దాన్ని బట్టి రాళ్ళతో కొట్టబడిన ఆకానులాగా నువ్వు ఉండకూడదని, దైవ సంబంధమైన ప్రేరేపణ మీ హృదయంలో ఉంచుకోవాలనే ఉద్దేశంతో దేవుని కృప వలన హెచ్చరింపబడిన వాడిగా మీతో మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్నెవరు ప్రేరేపిస్తున్నారు? సాతాను ప్రేరేపిస్తుందా? దేవుడు ప్రేరేపిస్తున్నాడా? దేవుడు ప్రేరేపించేది మంచిగానే ఉంటుంది, నీతిగా ఉంటుంది, సత్యమై ఉంటుంది, యథార్థత అయి ఉంటుంది. కానీ సాతాను ప్రేరేపించేది అక్రమమై ఉంటుంది, అన్యాయమై ఉంటుంది, అవినీతి అయి ఉంటుంది. అది అలా ప్రేరేపించేది నీ భార్య కావచ్చు, అలా ప్రేరేపించేది నీ బంధువు కావచ్చు, అలా ప్రేరేపించేది నీ రక్త సంబంధించి కావచ్చు, నీ సంఘ విశ్వాసికి ఎవరైనా సరే నిన్ను ప్రేరేపించడానికి చెప్పిన మాటలు ఎవరి అని నువ్వు కానీ అర్థం చేసుకోలేకపోతే, జడ్జి చేసుకోలేకపోతే నష్టపోతావు. కాబట్టి ఆ దేవుని గుర్చిన తెలివిని కలిగి వివేచించగలిగిన జ్ఞానం కావడానికి దేవుని సన్నిధిలోకి వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. దేవా, అనేక ప్రేరేపణలు నాలో కలుగుతున్నాయి. నేను చూసిన దాన్ని బట్టి, నేను విన్న దాన్ని బట్టి నాకు ఇది కావాలనిపిస్తుంది, అది వద్దనిపిస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో, ఎలా బ్రతకాలో, విశ్వాస జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు ప్రభువా. ఏది సాతాను ప్రేరేపణో, ఏది నీ ప్రేరేపణో, దైవ సంబంధం ప్రేరేపణో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. కాబట్టి నిన్ను గూర్చిన తెలివిని నేను కలిగి ఉండడానికి నీ వాక్యముతో నన్ను నింపు అని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వాక్యానుసారంగా నీ బ్రతుకును కట్టుకున్నప్పుడు, నీ బ్రతుకును వాక్యంలో సరిచూసుకున్నప్పుడు దైవ సంబంధమైన ప్రేరేపణలు నీ బ్రతుకులో కలుగుతాయి. చూడండి, దేవుడు ప్రేరేపించినప్పుడు వాళ్ళందరూ ఎజ్రా కాలంలో యెరూషలేముకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక కోరేషును దేవుడు ప్రేమిస్తే మందిరం కట్టడానికి ఆలోచన కలిగాడు. చూడండి, అంటే దేవునికి ప్రేరేపణలన్నీ కూడా ఆత్మ సంబంధమైనదిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. కానీ సాతానిక ప్రేరేపణలు మనకు మంచిగా అనిపిస్తాయి, కానీ మనల్ని మోసపుచ్చుతాయి, మనల్ని నష్టపరుస్తాయి, మన బ్రతుకును నాశనం చేస్తాయి. సాతానిక ప్రేరేపణ ఈ లోక సంబంధంగా బ్రతకడానికి కావాల్సిన దాన్ని మాత్రమే చూపిస్తుంది. దేవుని యొక్క ప్రేరేపణ ఈ లోకంలో కాదు, పరలోకంలో ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తుంది. మరి ఏ ప్రేరేపణకు నువ్వు తల ఒగ్గి నీ విశ్వాస జీవితాన్ని కట్టుకుంటున్నావు? ఏ ప్రేరేపణ ఈరోజు నీ జీవితంలో కలుగుతుంది? మరి పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు, పాపం చేయాలని తలంపు నీకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని గురించిన తెలివి కలిగి, ఆలోచన కలిగి, వివేచించి దాన్ని తొలగించి వేస్తున్నావా? లేకుంటే లోబడిపోయి నాశనం కొని తెచ్చుకుంటున్నావా? కాబట్టి ఎలాంటి ప్రేరేపణ నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావు? విశ్వాసిగా, తండ్రిగా, సహోదరిగా, భార్యగా, భర్తగా, నీ వారి పట్ల, నీ కుటుంబం పట్ల ఎలాంటి ప్రేరేపణ నువ్వు పొందుకుంటున్నావు? కుటుంబాన్ని కట్టుకోవడానికి, కుటుంబాన్ని బలపరుచుకోవడానికి, దేవుని సన్నిధికి నడిపించడానికి ఎలాంటి ప్రేరణ దేవుని వలన పొందుకుంటున్నావు? సాతాను వలన ప్రేరేపణ పొంది ఎంత అవమానాన్ని, ఎంత హృదయంలో అసూయను, ద్వేషాన్ని పెంచుకొని ఎంత నష్టపోతున్నావు? కాబట్టి ఈరోజు నీ హృదయంలో కలిగే ప్రేరేపణ ఎలాంటిదో ఎవరో నీకే అర్థమవుతుంది, నీకు అర్థమైపోతుంది. ఇది సాతాను ప్రేరేపణ, ఇది దైవ ప్రేరేపణ. కాబట్టి సాతాను ప్రేరేపణ తొలగించి వేసి దానికి లోబడకుండా దేవునికి నిన్ను నీవు సమర్పించుకుంటే ఆయన నీ ప్రవర్తన అంతరి మీద దేవునికి అధికారానికి నువ్వు లోబడగలిగితే ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మని దేవుడు మనకిచ్చాడు. ఆయన మన సర్వసత్యంలోకి నడిపించడానికి. నీవు ఆత్మచేత బలపరచబడి, ఆత్మ వలన ప్రేరేపించబడి నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోగలిగితే సర్వసత్యంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. అలా కాకుండా దురాత్మ చేత, దురాశ చేత ఈడవబడి నీ బ్రతుకులో నడిస్తే అదేమవుతుంది?
నాశనాన్ని, నిత్య నరకాన్ని నీ బ్రతుకు తెస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారు? నీ ప్రేరేపణ బట్టి నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? నీ ప్రేరేపణ బట్టి నువ్వు నడుచుకుంటున్న తీరు ఏ విధంగా ఉంది? అనేకులు సంతోషంగా ఉందా? అనేకులకు నెమ్మదిగా ఉందా? సమాధానంగా ఉందా? లేదా? అది నిన్ను నువ్వు పరిశీలించుకొని మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం, నిన్ను ప్రేరేపించేది ఎవరు? దేవుడా, సాతానా? మనుషుడు తన స్వకీయమైన దురాశ చేత ప్రేరేపించబడతాడు, మరులు గొలపబడతాడు. ఏది చూడాలో, ఏది ఆశించాలో, ఎంత ఉండాలో అనే వాక్యం నీకు చెప్తున్నప్పుడు అది కాదు అనే ఆలోచన నీలో ప్రేరేపించేదే సాతాను. వద్దు అన్నదాన్ని ప్రేరేపించేదే సాతాను. చేయకూడని పనిని చేయాలనిపించేదే సాతాను. ఉద్యోగం విషయంలో అవినీతి, అక్రమము, కుట్ర, కుతంత్రము, కుళ్ళు, మత్సరము, చెడుతనము, వ్యభిచారము, కాముకత్వం, ఇలాంటి అన్ని లక్షణాలను ప్రేరేపించేది సాతాను. నీతి, సమాధానము, పరిశుద్ధత, దేవుని యందలి ఆనందము అది ప్రేరేపించేది ప్రభువు. మరి ఆ ప్రేరేపణ నీలో నీతిని కలగచేస్తుందా? ఆ ప్రేరేపణ నీలో సమాధానం కలగచేస్తుందా? ఆ ప్రేరేపణ నీలో భక్తికి కావలసిన జీవాన్ని, శక్తిని కలగచేస్తుందా? ఆ ప్రేరేపణ క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయాన్ని కలిగి నిన్ను బలపరుస్తుందా? లేకుంటే ఆ ప్రేరేపణ సాతాన వలన అయితే అది ఎదుటి వారి మీద కుట్ర చేయడానికి, ఎదుటి వారిని చంపడానికి, ఎదుటి వారిని బలహీనపరచడానికి, ఎదుటి వారిని అవమానపరచడానికి, ఎదుటి వారిని అన్యాయంగా ఆక్రమించుకోవడానికి, ఎదుటి వారికి హాని చేయడానికి సాతాను ప్రేరేపిస్తాడు. కాబట్టి నీలో ఎదుటి వారికి హాని చేసే తత్వం, అన్యాయంగా ఆక్రమించుకునే తత్వం ఉంటే అది సాతాను కలిగించే ప్రేరేపణ. నువ్వు విశ్వాసివే కావచ్చు. కాబట్టి ఇప్పటి వరకు అలాంటి ప్రేరేపణలోకి సాతాను చెప్పిన మాయ మాటలకు లోబడి అక్రమం చేసి, అన్యాయం చేసి, అవినీతి చేసి, దుర్మార్గంగా ప్రవర్తించి, పాపిష్టి క్రియలు చేసి నీ జీవితాన్ని నష్టపరుచుకున్నావా? దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందమని, ఇప్పటికైనా పశ్చాత్తాపపడమని. దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు నా వల్ల కాదు అని నువ్వు అంచుకోకుండా దేవుని మాటకు లోబడితే, నిన్ను దేవునికి సమర్పించుకోగలిగితే తిరిగి నీ బ్రతుకులో ఒక నూతన క్రియను దేవుడు చేస్తాడు. దేవునికి నువ్వు సమర్పించుకుని చూడు. దేవునికి నీ యొక్క ప్రవర్తన అంతటి మీద అనే అధికారానికి లోబడి చూడు. నీ మార్గం సరళం చేయబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జయం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి తండ్రి, ఈ చివరి దినాల్లో లోకం, మా కన్ను, మా నేత్రం, మా శరీరం మమ్మల్ని ప్రేరేపించి నీ సన్నిధిలో నిలవకుండా, పరిశుద్ధిలోకి ఉండకుండా మాలో కుట్రను, కుతంత్రాలను, వ్యామోహాన్ని, లోకం పట్ల ఆశను సాతాను మాలో ప్రేరేపిస్తాడని మీరు తెలియజేశారు. సాతాను చేత ఆకాను ప్రేరేపించబడ్డాడు, సాతాను చేత గేహాజీ ప్రేరేపించబడ్డాడు, సాతాను చేత అననీయ, సప్పీర ప్రేరేపించబడ్డారు, సాతాను చేత హెరోదు కుమార్తె హెరోదియ ప్రేరేపించబడింది. వీళ్ళంతా ప్రేరేపించబడిన వాళ్ళంతా కూడా అన్యాయమే చేశారు, అక్రమమే చేశారు, దుర్మార్గంగా ప్రవర్తించారు. సాతాను మమ్మల్ని ప్రేరేపించినప్పుడు మంచిని మర్చిపోయి, విచక్షణ కోల్పోయి పాపాన్ని చేస్తాము అని మీరు చెప్పినప్పుడు ఆ ప్రేరేపణ సాతాను వలన కలిగిందనే వివేచన మాకు కలగచేసి ఆలోచన చొప్పున మేము నడవకుండా, దుష్టుల మార్గంలో మేము నడవకుండా, పాపుల మార్గం మేము నిలవకుండా, ఆలోచన చొప్పున మేము నడవకుండా తండ్రి నీ సన్నిధి చాటున మమ్మల్ని మరుగుపరిచి నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచి ఆ తలంపులు రాకుండా వచ్చిన వాటిని జయించిన శక్తిని మీకు దయచేయండి. మీరు దయచేయండి. వాటిని అణిచివేటకు నా శరీరాన్ని నేను లోబర్చుకుంటున్నాను అని, నా హృదయమును నేను లోబర్చుకుంటున్నాను దావీదు అన్నట్లుగా మా హృదయాన్ని మేము లోబర్చుకొని పాపం వైపు చూడకుండా, పాపం వైపు పరిగెత్తకుండా,
పాపం గురించి ఆలోచించకుండా దేవా నీ నీతిని, నీ రాజ్యాన్ని ఈ లోకంలో శ్రమైన, బాధైన, కష్టమైన ఏ స్థితిలోనైనా సరే నీ నీతిని కోల్పోకుండా పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఈ లోకంలో కలిగి మా విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి కావాల్సిన దేవుని గురించిన తెలివి ప్రతి ఒక్కరికి దయచేయండి. నిన్ను గురించిన తెలివి లేక, అందుకని బైబిల్లో దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు అని రాయబడింది. అలా ఉండక దేవా నీ జ్ఞానం సంపాదించుకొని, ప్రత్యక్షత కలిగిన జ్ఞానాన్ని మేము పొందుకొని, నీ ప్రత్యక్షతను మేము చూడడానికి మీరు మా కోసం సిద్ధపరిచినవి పైనున్నవి, మా పిలుపునకు కలిగిన బహుమానం ఈ లోకంలో కాదు, అది పరలోకంలో ఉంది, దాచబడి ఉంది. అక్షయ కిరీటం, నీతి కిరీటం. వాటిని పొందుకోవడానికి నీ వైపు చూస్తూ వెనుకున్న వాటిని మరిచి ముందుకు వెళ్ళగలిగిన కృప మాకు దయచేయమని. లోకం మమ్మల్ని ఆకర్షిస్తుంది, వాటిని వదిలిపెట్టి వాటిని పెంటగా ఎంచుకొని నష్టపరుచుకొని నిన్ను చూసే కన్నులు ప్రతి ఒక్కరికి దయచేయమని. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో సాతాను ప్రేరేపణ బట్టి తమ బ్రతుకులు నాశనం చేసుకొని, గొడవలు పెంచుకొని, సమాధానం లేకుండా చేసుకొని, హృదయంలో అక్రమం ఉంచుకొని, హృదయంలో మత్సరం ఉంచుకొని, గొడవలు పెట్టుకొని, తగులు చేసుకొని కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు. దేవా వారితో మీరు మాట్లాడండి. ఇదంతా జరిగింది సాతానిక ప్రేరేపణను బట్టి. దేవుడు అలా ప్రేరేపించడు. ఇప్పటికైనా దేవునికి ప్రేరేపణకు నేను తలవొగ్గాలని ఆలోచన వారు కలగచేసి నీ యొక్క ఆత్మ నడిపింపుకు, ఆత్మ ప్రేరేపణకు వారికి ఒప్పుకొని తమ బ్రతుకులు నీకు అప్పగించుకొని నీ చిత్తానుసారిగా నడిచే కృప వారికి దయచేయమని. ఎవరైతే వాక్యం వింటున్న వారి జీవితాలు అనారోగ్యము, అస్వస్థత ఉంటుందో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించమని. ఏ అవసరం నిమిత్తమైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారు తండ్రి, మీరు ఆ అవసరతను యేసుక్రీస్తు నామములో మీరు తీర్చండి. పైనున్న వాటిని వెతుకుతే అప్పుడు అవన్నీ కూడా మీరు దయచేస్తారు. అలా మీరు దయచేయమని, అలాంటి నీతిని వెతికే జ్ఞానము, తెలివి మాకు కలగచేయమని, నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.